హాయ్ హలో వెల్కమ్ టు బన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చారు. అందరికీ తెలిసిందే, కానీ నా స్టైల్లో ఎలా చేస్తాననేది చూపించబోతున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను. ముందుగా నేను చూపించినట్లు చేయండి. ముందుగా నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను, ఈజీగా అయిపోతుంది. చాలామంది తాలింపు తర్వాత వేస్తారనమాట. ముందుగా ఇలా తాలింపు పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అలాగే మీకు తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసుకోండి. పోసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే చింతపండు అనేది ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను ఫ్రెండ్స్. చింతపండు వేసుకుని బాగా మరిగించుకోవాలి. అలాగే తర్వాత స్వీట్కి తగ్గట్టుగా బెల్లం ముక్క అయితే వేసుకున్నాను. ఈ చింతపండు, బెల్లం మీకు స్వీట్ అలాగే పులుపు తగ్గట్టుగా వేసుకుని బాగా మరిగించుకొని దింపేయడమే ఫ్రెండ్స్. ఈ వేసవి కాలంలో బాగా సలవ చేస్తుంది, అలాగే వేడి చేయకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా చేశాను అనేది సింపుల్గా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.